నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో ఇల్లు కొనాలన్నా, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రోర్స్లలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ వాల్యూ కావచ్చు, ఆ ఏరియా వాల్యూ కావచ్చు, దాంతో చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే హైదరాబాద్లో ఇంటి కళ అనేది కొంచెం సహకారంగా అవ్వట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే మరి హైదరాబాద్లో కాకుండా ఇంకే ఏ ఏరియాలో తక్కువ ధరకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరల్లో ఎక్కడ మరి గృహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడ తీసుకోవచ్చు, ఏ ఏరియా అయితే బాగుంటుంది అని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో అయితే మొత్తానికి అయితే ఇంకా ప్లేస్ లేకుండా ఇల్లులు కూడా అన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి. మధ్యతరగతి వాళ్ళు కొనాలి అంటే ఆ బడ్జెట్లో అయితే వీళ్ళు పెట్టలేరు. సో మరి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది? అన్ని రకాలుగా వస్తువులు అన్నీ కూడా ఉన్న ఏరియా ఏది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది మిడిల్ క్లాస్ బడ్జెట్లో? మీతో పెద్ద ప్రాబ్లం అండి. మీరు అలా అడిగితే చెప్పలేం. హైదరాబాద్ అన్ని ఏరియాలు మంచి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఫాస్ట్గా వెళ్తుంది, మిగతా ఏ సిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది మనం బిజినెస్ పరంగా అన్ని చూసుకుంటే కూడా అది క్రోర్స్లలో ఉంది సార్. ఇప్పుడు ఏది చూసినా కూడా 1 crore 3 crores అట్లా ఉన్నాయి. కానీ ఇది ఇక్కడ వచ్చేసి మధ్యతరగతి వాళ్ళకి కేవలం వాళ్ళది ఏంటంటే 50 lakhs ఉంటుంది, బిలో ఉంటుంది. కానీ ఎక్కువ కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇవాళ ఎపిసోడ్లో ఒక ఏరియా గురించి చేద్దాం, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే ఏరియాలు చేద్దాం. ఇంతకుముందు మనం ఎక్కువగా ముంబై హైవే, బెంగళూరు హైవే మాట్లాడుకున్నాం. బాగా అఫోర్డబుల్ థింగ్. ఇప్పుడు గజం రేటు 10,000 దగ్గర నుండి 25,000, 30,000, 40,000 దాకా ఉంది, డిపెండింగ్ ఆన్ ది రోడ్, లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్, పక్కన ఏమున్నాయి ఎమ్యూనిటీస్ ఏమైనా చూసుకొని. ఇప్పుడు ఇవాళ నేను చెప్పాల్సింది ఏంటంటే షామీర్పేట్ రోడ్, షామీర్పేట్, కండ్లకోయ ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఎంత ఉన్నాయంటే రేట్లు ఇప్పుడు షామీర్పేట అప్కమింగ్, అంతే ఇంత ఫాస్ట్ ఏం లేదు, బట్ నెక్స్ట్ కుకట్పల్లి లాగా, నెక్స్ట్ దిల్సుఖ్ నగర్, నెక్స్ట్ ఈ సైడ్ లాగా అనుకోవచ్చు. అయ్యే సూచనలు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పట్లో చూసుకుంటే నార్మల్ కామన్ పర్సన్ కోర్టుల్లో పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు, నీకు నాకు కూడా. ఎందుకంటే ఎక్కడైనా వెళ్తే 1 కోట, 2 కోట్ల, 3 కోట్ల, 4 కోట్ల. ఫ్లాట్ అయితే 1,50,00,000, ఇల్లు అయితే 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఉన్నాయి. లక్షలు అనేది మర్చిపోయారు, కోట్లే లక్షలాగా అయిపోయాయి. ఒకప్పుడు 100 లక్షలు అలా ఉన్నాయి, మారుతూ ఉంది. నేను 1977లో 78లో 12 రూపాయలు మా డాడీ గజం కొన్నారు జాగా. 300 గజాలు, 36 ఇన్స్టాల్మెంట్లు, అంటే 3,600 అయింది. 300 గజాలు అంటే నెలకి 100 రూపాయలు, 36 ఇన్స్టాల్మెంట్ కొనమంటే ఆ బిల్డర్ అన్నాడు కొనండి అంటే, మనకి ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది, ఎందుకు మనకి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. మొహమాటం వెళ్తే కొన్నాడు. ఈరోజు అది 1,00,000 రూపాయలు అయింది గజం. 12 రూపాయలది 1,00,000 రూపాయలు అయింది. ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్. మనం చూసాం బంజారాహిల్స్లో కూడా ఒకప్పుడు 11 రూపాయలు, 12 రూపాయలు ఉంటుంది. ఈరోజు 3 లక్షలు అయింది బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్. సో నేను ఏంటంటే ఇప్పుడు ఎవరైతే విజన్ ఉండాలి, ఫ్యూచర్ విజన్, ఫోర్కాస్ట్ అంటాం కదా, చంద్రబాబు నాయుడు గారు అందులో 2020 and 1990లో చెప్పాడు. ఇప్పుడు 2050 చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ, CBN గారు కానీ. సో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే తక్కువ 40, 50, 60 లక్షలు చూసే వాళ్ళకి ఈ ఏరియా సిటీకి అంత దూరం కాదు, అంత దగ్గర కాదు, మీడియంగా ORRకి కొంచెం చేరువులో. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలిసి ఒక 1000 square feet ఫ్లాట్ కొనుక్కుంటే 4,000 నుండి 4,500, 4,400 డిపెండింగ్ ఆన్ ద బిల్డర్. అదే 1,200 కొనుక్కుంటే 55, 56 లక్షలు, అంతే. 4 నుండి 5,000 మ్యాక్సిమం, అంతే కదా. బట్ దాంట్లో ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఇండిపెండెంట్ హౌస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి, అది 40 లక్షలు, 50 లక్షలు రాదు, అది డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇండిపెండెంట్ హౌస్కి ఉన్న ఫెసిలిటీస్ ఇండిపెండెంట్ దానికి ఉన్నాయి. దీనికి ఉన్న అడ్వాంటేజ్, దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో వాళ్ళు సిటీకి దగ్గరలో ఉండంటే ఇప్పుడు 4 పక్కన హైదరాబాద్కి ఏమన్నా బెనిఫిట్, ఆల్ 4 sides ఇట్ ఈస్ లైక్లీ టు గ్రో. వెస్ట్ ఈజ్ ఆల్రెడీ గోన్, నౌ సౌత్ ఈజ్ స్టార్టెడ్, దెన్ ఈస్ట్, నార్త్ ఇవి పికప్ అవుతాయి. ఇప్పుడు మన మెగా ప్లాన్ 2050లో తెలంగాణ స్టేట్ ప్లాన్లో ఇది కూడా కొన్ని డెవలప్మెంట్స్ పెట్టారు. ఇప్పుడు మిగతా ఒక ఇండస్ట్రీ కారిడార్ కానీ, IT కారిడార్ కానీ ప్లాన్ ప్రతి సైడ్ కూడా ఏదైతే వెస్ట్లో ఉన్నాయో మిగతా 3 డైరెక్షన్ కూడా రావడానికి గవర్నమెంట్ ప్రయత్నం. అవి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది పక్కన క్వశ్చన్ పెడితే, ఒకవేళ ఇప్పుడు మనం 25 years బ్యాక్ ఎవరైతే కుక్కట్పల్లిలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ECLలో కానీ కొనుక్కోలేకపోయారో ఇవాళ కొనుక్కోలేరు అసలు. ఇప్పుడు కుషాగూడ వెళ్ళి కొనగలరా మీరు? కొనలేరు. ఫుల్లీ పీక్, నాగారం అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయేవన్నీ.
అదే కుక్కడపల్లిలో ఇసుక వేస్తే రాదు. ఒకప్పుడు ఏముండేది, ఓన్లీ JNTU అనే యూనివర్సిటీ ఉండేది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్. కానీ ఇప్పుడు 2 లక్షలు నడుస్తుంది గజం కమర్షియల్. రెసిడెన్షియల్ అయితే 1,10,000. అయినా కొనడానికి జాగాలు లేవు. ఓకే, రెంట్లు బాగా వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ మా ఫ్రెండే ఉండేవాడు, IAS ఆఫీసర్. ఇప్పుడు కొనుక్కోమంటే మేము అప్లై చేసాం, మాకు అలర్ట్ కాలేదు. హూడా ఆప్షన్ అలర్ట్ కాలేదు. అలర్ట్ అయినాడు హ్యాపీ. ఇప్పుడు నా బంజారాహిల్స్ మా ఇంటి దగ్గరే ఒక ఫేమస్ బుక్ రైటర్ ఉన్న, పేరు చెప్పకూడదు, 3 లక్షలు కొన్నాడు ఫ్లాట్, 300 గజాలు. ఎంత? 3 లక్షలకి. ఎప్పుడు 30 years బ్యాక్. ఈరోజు ఎంత అయింది? ఆల్మోస్ట్ 5 crores. 3 లక్షలు 3 crores. 5 crores. ఎన్నిసార్లు పెరిగిందండి? దట్స్ లక్. అంతే. అప్పుడు ఎవరు కొనేవారు ఇక్కడ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్. ఇప్పుడు కొందామంటే ప్లేస్ దొరకట్లేదు. కొందామంటే ఒక ప్లాట్ ఏదైనా సెల్ కోసం నెక్స్ట్ 24 hours క్లోజ్ అయిపోతుంది. లోనే అయిపోతుంది, బయటికి కూడా రావట్లే. 250 గజాలు మినిమం ప్లాట్ సైజు. UBI కాలనీ అని ఉంది మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా TV9 దగ్గర. సో 3 lakhs అంటే 2.5 lakhs తక్కువ లేదు. కొద్ది ప్రీమియం ఈస్ట్ వేరింగ్ అయితే 3 లక్షలు, 3,10,000. అవుట్ రేట్ కొనేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే అది బంజారా హిల్స్ ఉన్న సెంటర్ ఆఫ్ ది సిటీ. ఇవాళ ఏదైతే కండ్లకోయ కానీ షామీర్పేట అనుకుంటామో, తుమ్ముకుంట అవన్నీ ఉన్నాయి అటు పోతే, ఇవాళ అంత లేదు. బట్ రానున్న రోజుల్లో అది మరొక కుక్కట్పల్లి కానీ మరొక దిల్సుఖ్ నగర్ కానీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 40-50 లక్షల ఫ్లాట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ విత్ ఆల్ ఇమ్యూనిటీస్. 1 లక్ష 2 లక్షలు 4,000-4,500 పర్ అడుగు స్క్వేర్ ఫీట్. 1000 గజాలు కొనుక్కుంటే 45 లక్షలు, 44 లక్షలు. అదే 1,200 గజాలు గజాలు కదా అడుగులు. ఎవరైనా 1000 అడుగులు కొనుక్కుంటే 1000 into 4,500, 40 to 45 lakhs. అదే 1,200 అనుకోండి, 55 to 60 lakhs బార్గెన్ చేసుకోండి. సో ఇప్పుడు అదే దాని రెంట్ కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు అప్కమింగ్ అన్నీ చాలా ఉన్నాయి జరగాల్సిన. మెట్రో కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒకప్పుడు అక్కడ నేను చెప్పిన ఇంతకుముందు ప్లేస్ ఎక్కడా లేవు కదా. గచ్చిబౌలి ఎవరికి తెలుసు అసలు? ఫైనాన్షియల్ లిస్ట్ ఎవరికైనా తెలుసు? తెలియదు కదా. ఈరోజు గచ్చిబౌలి కొనగలను, కొనలేవు. గచ్చిబౌలి దాటి తెల్లాపూర్, కొల్లూరు అవి కూడా కొనలేము మనం. గజం 60, 70, 80. మోకిలాలోనే 80,000 చెప్తున్నారు గజం ల్యాండ్. సో అది మనం చూసుకొని మన స్పేర్ మనీ ఉండి లోన్ అయినా తీసుకోవచ్చు. చాలామంది అడుగుతారు, ఇల్లు లోన్ తీసుకొని కట్టాలా లేకపోతే డబ్బులు ఇచ్చి కట్టాలంటే లోన్ తీసుకొని కట్టడం మంచిది ఒకందుకు. ఎందుకంటే మీరు పేమెంట్ని స్పాన్ చేసుకోవచ్చు 20-30 years. డబ్బులు అవుట్ రేట్ ఇచ్చేస్తాం. ఒక్కోసారి లీగల్గా ఇరుక్కుంటాం, మనం చూసాం క్లియర్ క్రైటీరియాగా. సో ప్రతి వీడియోలో మనం చెప్తాను, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంప్రదించండి, ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి, వాళ్ళ ద్వారా మీరు డీల్ చేయండి అని చెప్పాం. చేస్తే మీకు సేఫ్గా సెక్యూరిటీగా ఉంటుంది. సో ఓవరాల్గా నార్త్ సైడ్ ఏదైతే వస్తుందో మన కొంపల్లి సైడ్ షామీర్పేట, ఇట్ ఈస్ గోయింగ్ టు షామీర్పేట, కొంపల్లి కాదు షామీర్పేట, స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ రోడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెచ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ షామీర్పేట మాట్లాడుకుంటే సార్, ఆల్రెడీ రహదారి ఏదైతే నేషనల్ వేస్కి ఏవైతే ఉందో దానికి ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది. అండ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే కూడా చాలా వరకు అంటే డెవలప్ అయింది. ఇంకా కొద్ది అవుతుంది. ఒకసారి ఇండస్ట్రీ కారిడార్ వచ్చింటే రెంటల్ డిమాండ్ పెరిగిపోద్ది. ఫ్లాట్స్, ఇల్లు, ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలి కదా. అవును సార్. తిండి, బట్ట, గూడు మన కొటేషన్ ఇంట్లో 30% మందే ఉంది, 33%. సో రియల్ ఎస్టేట్ లేకుంటే ఎవరు అక్కర్లేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. సొంత ఇల్లు కల నిజం చేసుకోవాలనుకుంటే నా ఇల్లు, నా ల్యాండ్, నా ప్రాపర్టీ, నా ఫ్లాట్ అంటే అదొక సాటిస్ఫాక్షన్, కళ్ళల్లో ఆనందం వేరేగా ఉంటుంది. సో నేను ఆ బిజినెస్లో నేను చాలా హ్యాపీ లేదు. ఎందుకంటే నేను కొన్ని వేల మందిని ట్రైన్ చేసాం, కొన్ని వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసాం. అంటే ఇంతమంది ప్రాపర్టీ ఇల్లు చేసుడు, పెళ్లి చేసుడు, ఇల్లు కట్టించుడు అన్నారు కదా. సో పెళ్లి చేసినా అంతే పుణ్యం వస్తుంది. కరెక్ట్ కాపర్ని చేస్తే చేయకపోతే తిడతారు మనల్ని. ఇల్లు కొనిపించినా అంతేనే అంటారు. చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ వస్తే తిట్టుకుంటారు, సండే పూట వచ్చేట పొద్దుట టిఫిన్ చేయడానికి. కానీ తిట్టుకోండి, ఆయన దేవుడు రూపంలో వస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ పెట్టి క్లోజ్ చేస్తాం 1 minute. ఇప్పుడు ఒక ఏజెంట్ మీ ఇంటికి వచ్చారు, మీరు ఎందుకు వస్తుంది సండే ఎందుకు వస్తుంటే అందరూ ఉంటారు, లేకపోతే డెసిషన్ చెప్పి మా ఆవిడ లేదు, మా కూతురు లేదు, మా అల్లుడు లేడు అని చెప్తారు. టిఫిన్ చేస్తారు, మీరు ఇచ్చే టిఫిన్ 100-200 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. అయిపోయాక మీకు 1 కోటి రూపాయలు ప్లాట్ కొని పిచ్చేస్తాడు అనుకోండి, కన్విన్స్ చేసి 10 సంవత్సరాలతో దాని వాల్యూ ఎంత అవుతామో 5 కోట్లు అవుతుంది. ఈయనకి ఎంత ఇస్తున్నారు? 1 lakh 2 lakh ఇస్తారు, అంతే కదా. 1 కోటి రూపాయలు 1-2%. 2 lakhs ఈయన లాభం వచ్చింది, మీకెన్ని కోట్లు లాభం వచ్చింది? 4 కోట్లు లాభం వచ్చింది, అవునా? సో ఎవరు లాభం పొందారు?
సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ తక్కువగా చూడకూడదు అనేది నేను నా పాలసీ కూడా బ్రోకర్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి, బయ్యర్స్కి అవేర్నెస్ ఇవ్వాలి, మోసపోకుండా చీట్ అవ్వకుండా. దాన్ని బట్టి రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.